అరే కాక సేట్ల గురించి మస్తు చెప్పినావు నువ్వు. చల్లంగా ఉండాలి. ఈ అశోక్ గారు నా ఖాతా పైసలు ఎగ్గొట్టినట్టే ఉండు. పైసలు పోయినట్టే ఇక. అట్టెట్ట పోతే సేటు నువ్వు విడిచిపెట్టవు కదా. సేటు ఏంది ఇటు వస్తుండు? ఓ సేటు ఇట్రా. ఏం మల్లన్న బాగేనా? ఏం సంగతి మల్లన్న, అంత మంచేనా? ఈ ఊళ్ళో మల్లన్న మంచిగున్నవా అని నోటి నిండా మందలిచ్చే మంచి మనిషివి నువ్వు ఒక్కనివే సేటు. ఇక ఐలోన్ కాని బిడ్డ ఉంది చూసినావు కదా, ఇక పిల్ల తెలుసా? అమ్మాయి తెలుసు. గదే సేటు, మొన్న మన దుకాణం కాడికి వస్తే చూసిన. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. సో మన షాప్ దగ్గర వైఫై ఉంది కదా, అందుకోసమనే వర్క్ చేసుకుంటుంది. ఏం బాగో ఏమో సేటు, నువ్వు గిట్లా పట్నంలో కాలేజీలో చదువుకున్నావు కదా. అవును మల్లన్న. నువ్వు గిట్లా ఆ పిల్ల లెక్క కంప్యూటర్ పనే చేస్తే బాగుంటుంది. చూడు మల్లన్న, నేను వాళ్ళ లెక్క 10-15 వేలకి మనసు జంపుకొని జాబ్ చేయలేను. గట్లగా సేటు, నువ్వు గిట్లా ఏసీ రూమ్లో కూర్చొని ఇంకా కంప్యూటర్ ఒత్తుకుంటా కార్లలో తిరుగుతుంటే చూడాలనుంది సేటు. నిస్వార్థంగా కోరుకున్నావు కాక. ఇంకో ఒకరి కింద తలదించుకొని పనిచేయడం కంటే సొంతంగా 10,000తో వ్యాపారం పెట్టుకోవడం నయం. సర్లే సేటు, నువ్వు ఏదేదో చెప్తుంటావు, ఇంటుంటే తెలిసినట్టే ఉంటుంది. సర్లే కానీ ఇంతకీ ఏడికి పోయేస్తున్నావు? గా అశోక్ గారు ఉన్నాడుగా, వాడు పైసలు ఇవ్వాలి, ఖాతా పైసలు. ఆ ఎగ్గొట్టి తిరుగుతుండు. ఆ వసూలు చేద్దామని పోతే ఇంటికి వెళ్ళాడు. సరే సేటు, పైలం. సరే సరే మల్లన్న, వెళ్ళొస్తా. నాకు చేతులు లేక పాడైనా గాని నాకే గనక చేతులుంటే చేతులు నొచ్చేటట్టు సప్పట్లు కొట్టేతోని సేటు. మస్తు చెప్పినావు. అరే ఈమె మళ్ళా ఆఫీస్ పనిలో పుల్లు తలకాయ పెట్టి పని చేస్తున్నట్టున్నది. నిమ్మలంగా నొక్కు, నిమ్మలంగా పని చేసుకో బిడ్డ, మంచిగా ఎదగాలి. అట్లనే అగో ఫోన్ వచ్చింది. అర్రే కట్ చేసి ఉన్నది. నేను అవతల పక్కుంటే మంచిగుంటుండే. నెంబర్ కానస్తండి. నేను మళ్ళా ఫోన్ వచ్చింది. పోతా అవతల పోతా. అరే సేట్ వస్తాడు. ఏ పట్టుకొస్తుండు? పవిత్ర హాయ్. హాయ్. తింటూ వర్క్ చేసుకో. థ్యాంక్స్ అబ్బా. ఏంటి మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పమంటావు కిరణ్, మా సాఫ్ట్వేర్ కష్టాలు. లాక్డౌన్ పుణ్యమా అని ఇంటికైతే వచ్చాం, కానీ మా టీఎల్ గడు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. అరే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రష్ చేశారా తిన్నారా ఇవేం ఉండవు. గొడ్డు చాకరీ అంటారు కదా, అది మా సిచ్యువేషన్. అయినా రేపు వీకెండ్ కదా, సరదాగా మా పొలానికి వెళ్దాం, వస్తావా? నాకు షాప్లో గిరాకీ ఉంటుంది కదా. అరే 1 గంటే కదా. కష్టం లేదంటే నిన్ను మళ్ళీ సేటు అని పిలవాల్సి వస్తుంది. ఎలా పిలిచినా పర్లేదులే, కానీ ఏ టైంకి వెళ్దాం మరి? 9 o'clock. అదే టైంలో గిరాకీ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది అయితే కానీ కస్టమర్స్కి. ఒక పని చేద్దాం, 11కి ఓకేనా? నువ్వు రావడమే మహాభాగ్యం ప్రభు. ఓకే 11 o'clockకి మా పొలం దగ్గర కలుద్దాం. ఏంటి ఈరోజు మౌనవ్రతమా? అదేం లేదే. మరి వచ్చిన దగ్గర నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడట్లేవు, సైలెంట్ గా ఉన్నావు. ఏంలే, ఆలోచిస్తున్నా. ఆలోచిస్తూ కూడా మాట్లాడొచ్చు. సరే కూర్చో. అవును నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వు ఉట్టిగా 1 రూపాయి కూడా వదలవంట కదా, కానీ మరి మల్లన్న తాతకు మాత్రం ఏదడిగితే అది ఫ్రీగా ఇస్తావంట. ఏంటి లాజిక్? అవును, అన్యాయంగా ఒకరి సొమ్ము నేను తీసుకోను, నా సొమ్ము కూడా అనవసరంగా ఎవరికి ఇవ్వను. ఇక మల్లన్న విషయానికి వస్తే తను ఒక అనాథ. తన ఒంటరితనాన్ని చూసి నాకు చాలా జాలేసేది. అందుకే అప్పుడప్పుడు నాకు తోచిన చిన్న సహాయాన్ని మల్లన్నకి చేస్తూ ఉంటా, అంతే. పర్లేదబ్బా, నువ్వు చాలా పెద్ద పిస్నరుడు అనుకున్నా, కానీ కొంచెం మంచోడివే. థ్యాంక్ యూ మేడం. సర్లే కానీ నిన్నొక పర్సనల్ క్వశ్చన్ అడగనా? అడిగే. ఇప్పటి వరకు
ఎవరికైనా ముద్దు పెట్టావా? చాలాసార్లు పెట్టా. అవునా? ఎవరికి? చిన్నప్పుడు అమ్మా నాన్నకి, తర్వాతకి తమ్ముడికి, తర్వాతకి బాబాయ్ వాళ్ళకి, స్కూల్లో హలో చిన్నుగాడికి. హలో హలో, టిఫిన్ చేసావా? చపాతీ చేసా మార్నింగ్. నువ్వు తినలేదా? పా, నేను అడిగింది ఎప్పుడైనా అమ్మాయిని కిస్ చేసావా అని. లేదు, ఇప్పటివరకైతే ఏ అమ్మాయిని కిస్ చేయలేదు. అయినా అమ్మాయిని కిస్ చేయాలంటే ఫీలింగ్ ఇక్కడ కాదబ్బా, ఇక్కడ క్రియేట్ అవ్వాలి. ఆహా, రాముడు మంచి బాలుడే అయితే. థ్యాంక్ యూ ఆఫీసర్. సరే సర్లే, మాటలెన్నైనా చెప్తారు. నేనేమైనా కళ్ళతో చూసానా ఏంటి? అరే నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. సరే, ఈ జాంపండు తీసుకో. నాకు వద్దులే, నువ్వు తిను. నేనేం ఎంగిల్ చేయలేదు, చున్నీతోనే కట్ చేశాను. ఎంగిలని కాదు, నేను తినను. అయినా ఎంగిలే తినని వాడివి ఇంకా నాన్ వెజ్ ఏం తింటావులే. సమస్య లేదు, నాన్ వెజ్ అయితే ముట్టనే ముట్టను. అయినా నాన్ వెజ్ తినొద్దని మా పెద్దోళ్ళు చెప్పారంటే దాని వెనక ఏదో ఎతికి దాగుందబ్బా. ఇంతకీ ఎగ్గైనా తింటావా? ఎగ్ వెజిటేరియన్ కదా, ఖచ్చితంగా తింటా. పర్లేదు, రాముడు మంచి బాలుడు. సరే మరి, నాకు టైం అవుతుంది, షాప్ చూసుకోవాలి, వెళ్తాను. హలో, ఇద్దరం కలిసే వచ్చాం, ఇద్దరం కలిసే వెళ్దాం, అర్థమైందా? సరే పద. నమస్తే సేటు. నమస్తే. ఏంది సేటు, ఈ ఊరు కరోనా వల్ల కాడే కూర్చుంది. ఏమో, అసలు కనపడని చోట అంటించుకొస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినోడో బాగానే ఉండు, అసలు విదేశాల ముఖం చూడనోడే చాలా ఇబ్బంది పడుతుంది కరోనా వల్ల. అవును సేటు. సర్లే, ఇంతకేమేమి ఉన్నాయి? పల్లిపట్టి, కాజా, జంతికలు, చెగోడి ప్యాకెట్లు, కురుకురే, లేస్ ప్యాకెట్లు, మూంగ్ దాలు అన్ని రెండు రెండు డబ్బాలు పంపి అన్న. అన్ని రెండు డబ్బాలు పంపినా, అంతేనా సేటు? అంతే. ఈడనే కాదు సేటు, ప్రపంచమంతా అట్టనే ఉన్నది. ఎంతైంది అన్న? 650 సేటు. కొంచెం డిస్కౌంట్ చూడన్నా. ఇక 600 ఇచ్చేరు అదిగా. సేటు అనిపించుకున్నావు. 2 3 4 5 6 1 2 3 4 5 6 అన్న 6. ఓకే అన్న. ఓకే సేటు, రైట్. రైట్. సేటు ఆ. సేటు కిలో కందిపప్పు ఇయ్యవా? ఇంకేమన్నా కావాలా? అంతే. పప్పు రేట్ ఎంత? 72 రూపాయలు. మొన్నటిదాకా 70 రూపాయలకి ఇచ్చినావు కదా, మళ్ళేంది? కరోనా కదా, రేట్లు పెరిగింది. ఏంది? ఎందుకు? కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల రేట్లు పెంచేస్తురా? మీరు అన్నట్లు లాక్డౌన్లో ధరలు పెంచాలంటే రూపాయి 2 రూపాయలు కాదంటే 20-30 రూపాయలు పెంచేటోళ్ళం. అయినా 2 రూపాయలు కందిపప్పు పెరిగినందుకు మీరు ఇంత ఫీల్ అవుతున్నారే, అదే తులం బంగారానికి 1000 పెరిగినప్పుడు ఎవరైనా ప్రశ్నించిరా చెప్పండి? జస్ట్ 2 రూపాయలు అంటే. 70కి సేటు. సరే తీసుకోండి. 2 రూపాయలు 20 రూపాయలు పో. తూకం చక్కగా చూడు సేటు, ముందే ఫిరమైన అంటున్నావు. అర్రే, తూకం కిందికి దిగిందిరా. మళ్ళా తీస్తున్నాడంత. లెక్కశారం కాడ కరెక్ట్ ఉంటలే. తీసుకోండి అంటే. ప్లాస్టిక్ వాడకుండా కాగితంలోనే చుట్టిస్తుండు. అయినా 2 రూపాయలు తక్కువ ఇచ్చింది అంటే. పోనీలే సేటు. అగో అంతగానం ఆలోచిస్తుండు, ఏవేవో లెక్కలేస్తుండు. ఏంది సేటు? అరే, ఏదో లెక్క తేలినట్టున్నది అయితే. అరే, మూతి గుడ్డ కట్టుకుంది. ఓ కారణంగా మంచిది మంచిది. ఏం దూలాడుతుంది? బాటిల్. అరే, అర్జెంట్ వస్తున్నట్టున్నది. చుట్టూ చూసి పోతున్నాడు. అట్ట లోపలికి పోసేటు, రోడ్డు పక్కల వద్దు, ఎవరన్నా చూస్తే గలీజుగా ఉంటుంది. అయినా సెటు
ఈ గవర్నమెంట్ వాళ్ళు మీ ఇంట్లో గట్టిగా